అమ్మా, నీవు సాక్షాత్తు జగదంబకే ఒక సైన్యాధ్యక్షురాలిగా ఉన్నావు. ఈ త్రిభువనాలలో అమోఘమైన అత్యంత శక్తివంతమైనటువంటి యుద్ధనీతిని రాజతంత్రాన్ని రచించిన మొదటి సైనికురాలు వారియర్ వారాహిమాత. చలో ఇంటికడికైనా అయితే బయలుదేరిపోదాం. ఈరోజు వచ్చేసి మన మహబూబ్ నగర్ దగ్గర ఏదో టెంపుల్ ఉంది, మన అమ్మవారి టెంపుల్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసారు ఆ టెంపుల్ గురించి అని వెళ్తున్నా. ఓకే, సీ యూ సూన్. ఫ్రెండ్ కూడా వస్తున్నాడు అని చెప్పేసి ఫ్రెండ్ గురించి అని చెప్పేసి బంజారీస్ అయితే వెళ్ళిన. బంజారీస్ వెళ్ళేసి అక్కడికి పికప్ అయితే చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయిన. ఆడికి కూడా చాలా టైం అయితే ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసిన. మనోడు వస్తా అని చెప్పేసి వచ్చిండు. లాస్ట్కి అయితే పికప్ చేసుకున్నా. మొత్తానికి అయితే మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినమాట. లాస్ట్కి చూసుకోవచ్చు ఇక్కడ మనం వచ్చిన టెంపుల్ అయితే ఇదే అనమాట. అమ్మవారిని తాకరా విజయ చాముండి ఆ దేవతను తాకకూడదా? ఆ దేవతను తాకకూడదా? ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ కూడా పెడతారనమాట. ఫోటో బ్యాక్ సైడ్ వచ్చేసి మన గోత్రం, మంత్రం, ఇంకా పేరు కూడా రాసి అక్కడ అమ్మవారి ముంగట అయితే పెడతారు. అమాస టు అమాస వరకు తీస్తారంట పూజలు అయితే చేసేసి. అమ్మవారు వచ్చేసి అయితే మొత్తము 3 రూపాయలు అవుతున్నాయి. అమ్మవారి రూపాయలు ఒకసారి చెప్పరా? ఒక్కసారి చెప్పరా ఎన్ని రూపాయలు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఓకే, పక్కకి అక్కడ పక్కకి కూడా ఇంకొక దేవత ఉంది. ముగ్గురు వాళ్ళే. విచిత్రం ఏంటంటే మనకి ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ గుడి చుట్టుముట్టు అయితే పసుపేలు అనమాట. అది ఎక్కడంటే గుడి గోడ పైన పక్కకి బ్యాక్ సైడ్ ఈ గోడ పైన పసుపు అయితే చల్లుకుంటూ పోతారు. గుడి చుట్టుముట్టు వేసేస్తారు. అందరూ చూడవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఉండడానికి కూడా ఆశ్రమం కూడా ఉంది. సూపర్ అనిపిస్తుంది ఇక్కడ ఉండాలంటే. మొత్తం కూల్, అంటే వెదర్ చాలా కూల్ ఉంది. ఇక్కడైతే చాలామంది జ్ఞానం కూడా చేసుకుంటారు అనమాట. అంటే తపస్సు చేస్తారు. చాలామంది లేడీస్, బాయ్స్ అందరూ ఉన్నారనమాట ఇక్కడ. మీరు కూడా ఎవరైనా ఉండాలనుకుంటే కూడా ఉండొచ్చు. అక్కడ ఉండడానికి కూడా ప్లేస్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. ఇంకా మనకు ఫుడ్ అయితే 24/7 వాళ్ళు పెడుతున్నారు స్వామీజీలో. అన్నదానం కూడా ఉంది ఎప్పటికి ఇక్కడ. అన్నం కూడా బాగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా విజిటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటే చేయండి, వెళ్ళిరండి. టెంపుల్ బాగుంది, సూపర్ అనిపిస్తుంది మీకు కూడా. అరే చేపలు మనల్ని చూసి వెళ్ళిపోతే లోపలికి ఉన్నాయిరా. ఈ తాంబేలు ఆకారం తాంబేలు వచ్చింది. ఎక్కడ? ఈడుంది దగ్గర.
हाँ तो राज होंगे మేము తినడానికని వెళ్ళాము. అప్పుడే స్వామీజీ అయితే అక్కడైతే వెళ్తున్నాడు, మీరు చూసుకోవచ్చు అక్కడ వెళ్తున్నది. మళ్ళీ ఇంకా బయటికి రాలేడు. మేము చాలా టైం వెయిట్ చేసినాం అక్కడ, కానీ మొత్తానికైతే రాలే. ఒక 50 మెంబర్స్ అయితే తినడానికి అయితే ఉంది ఒకటేసారి. మీరు తినొచ్చు, ఎవరైనా సరే తినొచ్చు. మొత్తం అన్నదానం కూడా ఇప్పటికైతే ఉంటున్నారు. గోశాల మీద ఆవులు అయితే వెళ్ళిపోయినాయి, తినడానికి వెళ్ళినాయి. అంటే మార్నింగ్ 12 o'clock ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా ఉండాలనుకుంటే కూడా ఉండొచ్చు. ఇక్కడ ఆశ్రమం కూడా ఉంది, అన్నీ మనకి ఏవి లేదు అనేది లేదు. అక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, మనకి రూమ్స్ కూడా ఉన్నాయి, మంచిగా కింద కూడా పడుకోవచ్చు. అక్కడ చాలా రకరకాల జంతువులు కూడా ఉన్నాయన్నమాట. అంటే పిల్లులు, కుక్కలు, ఇంకా మన ఆవులు కూడా ఉన్నాయి. గోశాలం కూడా ఉంది, బాగుంది. ఎవరైనా మీరు వెళ్తే కూడా వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. స్వామీజీకి కూడా సపరేట్ కార్ కూడా ఉందన్నమాట. బ్యాక్ సైడ్, ఈ బ్యానర్ బ్యాక్ సైడ్ ఉంది కార్ స్వామీజీదినే.